బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. పిటిషన్ను రేపు విచారించబోతోంది. ఇన్ఫాక్ట్ రేపు పిటిషన్ విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది ధర్మాసనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు చక్రధర్ గౌడ్. హరీష్ రావుపై గతంలో నమోదైంది ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తుంది. మరింత సమాచారం అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, దీనికి సంబంధించి అంటే మరి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఈ కేసు ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ నుంచి? మధు, సచిన్, ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు? గతం నుంచి ఇవే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల పైన హరీష్ రావు ఒక సపరేట్ గా కొన్ని డివైజ్లు ఒక ప్రైవేట్ ఛానల్ కి సంబంధించినటువంటి కేంద్రంగా కొన్ని నెంబర్లు ట్యాప్ చేయించారు అనేటువంటిది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి చక్రధర్ గౌడ్, సిద్దిపేటకి సంబంధించినటువంటి నాయకులు, గతంలో ఆయన వివిధ పార్టీల్లో చేంజ్ అయ్యారు. బీజేపీ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇట్లా వివిధ పార్టీలు చేంజ్ అవుతూ పోయారు. ఆ సమయంలో ఆయన కదలికలకు సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయించారు. ఆ ఫోన్ ట్యాప్ చేయించుకున్న సందర్భంలో నేను, నా భార్య, తర్వాత ఇతరులకు సంబంధించినటువంటి వారి నెంబర్లు కూడా ట్యాప్ చేయించారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు హరీష్ రావు అనేటువంటిది గతంలో ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విషయంలో చక్రధర్ గౌడ్ మళ్ళీ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలోనే చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది హరీష్ రావు పైన. ఆ ఎఫ్ఐఆర్ ను రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లి క్వాష్ చేయించుకున్నారు, కొట్టువేయించుకున్నారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. కాబట్టి ఈ విషయంలో హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణను ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ ఫ్యూచర్ లో ఉండే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ప్రత్యేకంగా కొంత పొలిటికల్ కి సంబంధించినటువంటి వారి ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయించాలనేటువంటిది ఈ రోజు యాక్చువల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ఈ రోజే విచారణకు హాజరయ్యారు. గతంలో 2024లో ఆయనను పిలిస్తే సెప్టెంబర్ లో దాదాపు 3 గంటల్లో ఆయనను విచారించారు నవీన్ ని. సో నవీన్ ద్వారానే హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయించారు కొన్ని వందల మంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల నెంబర్లు అనేటువంటిది గతంలోనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. ఈ రోజు కూడా ఎమ్మెల్సీ నవీన్ రావు హాజరయ్యారు. 3 గంటల సేపు ఆయన విచారణలో సందర్భంగా సహకరించాను పోలీసులకు. కాకపోతే ఈ ప్రత్యేకంగా ఒక డివైస్ ద్వారా ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయించారంటూ వచ్చిన దాంట్లో వాటిపైన నన్ను అడగలేదు అని నవీన్ రావు ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. నవీన్ రావుది పక్కన పెడితే దీంట్లో లింకప్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చక్రధర్ గౌడ్ వేసినటువంటి దాంతో నమోదు కావడం, హైకోర్టుకు వెళ్ళి క్రాష్ చేసుకోవడంతో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లడంతో ఫ్యూచర్ లో హరీష్ రావుకు చెక్ పెట్టే కార్యక్రమం జరుగుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, రాజకీయ పార్టీ నాయకుల ఫోన్ నెంబర్లన్నీ కూడా మెజారిటీ హరీష్ రావుకి థ్రెటన్ ఎవరున్నారో పొలిటికల్ గా ఇంకా వాళ్ళన్ని నెంబర్లు హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయించారనేటువంటి చక్రధర్ గౌడ్ గతంలోనే ఆరోపించారు. వాటికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లడం పైన అసలు చర్చనీయాంశం అవుతా ఉంది. మరి హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ, విచారణకు అనుమతిస్తే హరీష్ రావు హాజరు కావాల్సి ఉంటుంది. ఏం సమాధానం చెప్తారు హరీష్ రావు, ఎందుకు ఈ వస్తున్నటువంటి ఆరోపణల పైన అయితే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయించారు, ఆ వచ్చినటువంటి సమాచారాన్ని ఏం చేశారు అనేటువంటి వివరాలు అడిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి. దీనిపైన హరీష్ రావు ఇంతవరకు అయితే రియాక్ట్ కాలేదు. హరీష్ రావు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సచిన్, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కీలక పరిణామం కింద చెప్పుకోవాలి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. తెలంగాణ రాజకీయాన్ని పట్టి కుదిపేసిన అంశం ఇప్పుడు కీలకమైన డైరెక్షన్ తీసుకుందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. పిటిషన్ను రేపు విచారించబోతోంది ధర్మాసనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు చక్రధర్ గౌడ్. హరీష్ రావుపై గతంలో నమోదైంది ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది ప్రభుత్వం. రేపు విచారించబోతోంది. ఇటువంటి కీలక పరిణామం చోటు చేసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.